హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము భోగి కుండలు ముగ్గు వేస్తున్నామండి. ఈ ముగ్గు చాలా బాగుంటుంది, చాలా ఈజీగా వేయొచ్చండి. మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను. ఈ ముగ్గు 7 చుక్కలు 7 వరుసలు అండి. అంటే 7 చుక్కలు 7 సార్లు పెట్టుకోవాలండి, 7 వరుసలు. మరి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, కింద 7 చుక్కలు ఉన్నాయి కదండి. ఈ వరుస మొత్తం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి, అన్ని చుక్కలు కలుపుకుంటూ ఇలాగా. తరువాత ఇటు 3 చుక్కలు ఇటు 3 చుక్కలు వదిలేసి మధ్యలో ఈ సెంటర్ ఉంది కదండి, ఈ చుక్క దగ్గర నుంచి ఇక్కడ ఇలాగా ఇలా గీసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ చుక్కను కలుపుకుంటూ ఇలా గీసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ చుక్కని కలుపుకుంటూ ఈ రెండు చుక్కలు కలుపుకుంటూ ఇక్కడ కలుపుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఈ చుక్కలు 2 చుక్కలు కలుపుకుంటూ ఈ 3 చుక్కని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇటు నుంచి కూడా ఈ 2 చుక్కలు కలుపుకుంటూ ఇలా రావాలన్నమాట. ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఈ చుక్క ఉంది కదండి, ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలాగా గీసుకోవాలి. కరువుగా చిన్నగా ఒక కరువు ఇలా గీసుకొని మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి కూడా ఒక కరువు ఇలా గీసుకోవాలి. దీని నుంచి ఇలా గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా గీయాలన్నమాట. ఇప్పుడు అలాగే ఇక్కడ నుంచి ఇలాగా ఒక చిన్న కర్వ్ ఇలా రావాలన్నమాట. చూడండి, ఈ చుక్క నుంచి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రావాలి. అలాగే ఇట్లు కూడా ఇది చూడండి, ఇటు నుంచి ఇలాగా. ఇటు నుంచి కూడా ఇలాగ కొంచెం ఇలా రానివ్వాలి. ఇలాగా. ఇప్పుడు కింద చుక్కలు ఏం లేవు కదండి, కానీ కొంచెం ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలా ఒక కరువు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా, అలాగే ఇలాగా, ఇక్కడ నుంచి ఇలాగా. కొంచెం బాగుంటుందండి. అంటే ఇది లోటస్ ఫ్లవర్ కదండి, దీనికి కొంచెం కింద ఇలా ఆకులు ఉన్నట్టు ఉండాలి, చూడటానికి బాగుంటాయి అన్నమాట అండి. దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇటువైపు ఒక చుక్క ఇటువైపు ఒక చుక్క ఉంది కదండి, ఈ 3 చుక్కల్ని ఇలా జాయిన్ చేసుకోవాలి ఒక లైన్ గీసుకొని. తర్వాత దీనిపైన ఈ 3 చుక్కల పైన ఇలా 5 చుక్కలు ఉన్నాయి కదండి, ఈ 5 చుక్కలు ఇలా జాయిన్ చేసుకోవాలి. దీనిపైన 5 చుక్కలు కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదండి, ఈ 3 చుక్కల్ని ఇలా జాయిన్ చేసుకోవాలి. అంటే అటువైపు 2 చుక్కలు ఇటువైపు 2 చుక్కలు వదిలేసుకొని ఈ 3 చుక్కల్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కర్వ్ లాగా గీసుకోవాలి. చూడండి, ఆ చుక్కను కలుపుకుంటూ ఒక హాఫ్ సర్కిల్ వచ్చినట్టు వస్తుంది. ఇలాగా దీనికి కూడా అలానే గీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఇక్కడ ఇంకా చుక్కలు లేవు కదండి, కొంచెం మనం ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఇది భోగి కుండ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కుండ కొంచెం డిజైన్స్ వేద్దాం. చూడండి, ఇక్కడ కొంచెం ఇలాగా ఈ మధ్యలో ఇక్కడ కొంచెం రకంగా ఇలా డిజైన్ వేసుకుందాం. ఈ చుక్కలు ఇలా కలుపుకుంటూ ప్లెయిన్గా లేకుండా ఇలా గీతలు గీసుకుందాం, చూడటానికి బాగుంటుంది. భోగికుండ గీయటం రెడీ అయింది. ఇప్పుడు చెరుగడలు గీద్దాము. ఎలా గీయాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదండి, ఈ చుక్కల్ని ఇలాగా కరువులాగా గీసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఆ చుక్కలు టచ్ చేయకూడదు, చుక్కలు మధ్యలో నుంచి రావాలి. ఇదిగోండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా గీసుకోవాలి, కరువులాగా గీసుకోవాలి. అదే మళ్ళీ ఇక్కడ నుంచి పెటల్ నుంచి ఇలా రావాలి. అలాగే ఇటువైపు కూడా ఇటువైపు కూడా ఇలాగా
ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఈ ఇటువైపు చుక్కలు లేకపోయినా గీసుకోవాలి. చూడండి ఇలాగా. ఇప్పుడు చెరుగడికి ఇలాగా గీతలు గీసుకున్నాం మధ్యలో. చూడండి ముగ్గు గీయటం అయిపోయింది. భోగికుండ, చెరుగడ్లు, లోటస్ ఫ్లవర్ మొత్తం ఫామ్ అయింది. చాలా బాగుంది కదండి చూడటానికి. ఇప్పుడు ఈ ముగ్గుకి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మరి రంగులు వేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి ముగ్గుకి రంగులు వేయటం అయిపోయింది. ముగ్గుకి రంగులు వేసాక చూడటానికి చాలా బాగుంది కదండి. మీకు నచ్చిందా ఈ ముగ్గు? మీకు నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.